మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నుంచి మనకి బైబిల్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఒక 1 అవర్ ఉంటుంది క్లాస్ అంతే. కానీ చాలా ఇన్ఫర్మేషన్, చాలా ప్రాముఖ్యమైన ఇన్ఫర్మేషన్. ఇది ఇన్ఫర్మేషన్ కాదు, ఇది ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. బైబిల్ వాక్యము, ఈ వాక్యం చెప్పటం వల్ల మీరేదో నేర్చుకుంటారని కాదు, కానీ దేవుని మీద ఇంకా విశ్వాసం అనేది బాగా పెరుగుతుంది. దేవుని మీద ఇంకా గొప్ప కార్యాలు మనము చేయగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే ఈవినింగ్ క్లాసెస్ అన్నీ కూడా వేదశాస్త్రం, థియాలజీ, అంటే దేవుడు అంటే ఎవరు, దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఆయనను ఎందుకు దేవుడు అంటారు, ఇవి మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకున్న బ్యాప్టిజంకి, మనం నమ్ముకున్న దేవునికి మనకు చాలా విశ్వాసం పెరుగుతుంది. ఎవరైనా అడిగితే కూడా మనం బాగా డెవలప్మెంట్ అవుతాం. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. చదువు రాని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, అవిటి వాళ్ళు కూడా ఈ సబ్జెక్ట్ వినొచ్చు, చాలా దీవించబడతారు. తర్వాత మనకు మధ్యాహ్నం టైంలో విడుదల పరిచర్య గురించి, దురాత్మల గురించి, ఒక మనిషి ఎందుకు డెవలప్మెంట్ అవుతలేడు, ఒక మనిషి ఎందుకు డెవలప్మెంట్ అవుతాడు, ఈ విషయాలు మనకి దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. దీనికి మీరు నోట్స్ కూడా రాసుకోవచ్చు. ఇది కూడా వాక్యం రికార్డ్ అవుతుంది. మీరు ఆన్లైన్లో విన్నప్పుడు వచ్చినంత మజా మళ్ళీ మీరు యూట్యూబ్లో వింటే అంత రాదు. ఎందుకంటే డైరెక్ట్ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మీరు జస్ట్ వినండి, తర్వాత ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే మీకు సబ్జెక్ట్ ఉందో అది పీజీ లెవెల్లో చెప్తారనమాట. మాస్టర్ ఇన్ థియాలజీలో చెప్తారు. మాకు కూడా తెలియదు. అయితే దేవుడు మనకి ఈ ఒక మంచి అవకాశం ఇచ్చాడు. క్రైస్తవ పునాది సిద్ధాంతాలు అని ఒక 10-12 సిద్ధాంతాలు ఉంటాయి. యేసు ప్రభు గురించి ఉంటుంది మొత్తం. స్టడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, స్టడీ ఆఫ్ ఫాదర్, స్టడీ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుడు ముగ్గురా ఒకరా, వీళ్ళకుండే లక్షణాలు ఏంది, వీళ్ళని ఎందుకు దేవుడు అంటాం. తర్వాత రాకడ శాస్త్రం అనేది ఉంటుంది. ఎండ్ టైమ్ స్టడీస్ అంటే ప్రభు రాకడ వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఈ శాస్త్రం అయిపోయిన తర్వాత రాకడ శాస్త్రంలో వెళ్దాం. ఇది ఒక 10-12 రోజులు అయిపోతుంది రాకడ శాస్త్రం. సరే, కలుపుతాను. అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అక్క కలిపిన నెట్ ఆన్ చేసి పెట్టమని చెప్పండి, వస్తుంది మీకు ఫోన్. రాకడ శాస్త్రం ఉంటుంది. అది విన్నప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు తెలుస్తుంది. ప్రజెంట్ జనరేషన్ ఎట్లా ఉందో మనకు అర్థమైంది. ముందే బైబిల్లో రాసిరన్నమాట. దాని తర్వాత ఇంకా చాలా స్టడీస్ ఉంటాయి. ఎస్కెటాలజీ అని అంటారు. స్టడీ ఆఫ్ చర్చ్, చర్చ్ అంటే ఏంది, చర్చ్కు ఉండాల్సిన లక్షణాలు ఏంది, చర్చ్లో ఉండే విశ్వాసి ఎట్లుండాలి, పరిచారకుడు ఎట్లుండాలి, పాస్టర్ ఎట్లుండాలి, పిలుపులు, వరాలు, ఇవన్నీ కూడా చాలా లోతుగా మనం సబ్జెక్టు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో శిష్యులను తయారు చేయమని చెప్పిండు. శిష్యులను తయారు చేయాలంటే ఓన్లీ ప్రేయర్ వలన కాదు. ఒకప్పుడు నేను ప్రేయర్ మీద బాగా డిపెండ్ అయ్యేటోని, పెద్దగా నాకు వాక్యం తెలిసేది కాదు. నాకు ఎవరు వాక్యం కూడా చెప్పలేదు. నేను ప్రార్థన చేయటం వల్ల చాలామందికి విడుదల వచ్చింది. అప్పుడు మనకు విపరీతమైన గర్వం వచ్చింది. ఇక నాలేక ఎవరు లేరు, తోపు తూరం అనుకునేవాడిని. కానీ పబ్లిక్ కూడా నన్ను ఒక మాంత్రికుని లెక్క వాడుకున్నారు. వాళ్ళ లోపల పశ్చాత్తాపము, వాళ్ళ పాపాలు విడిచిపెట్టడం, వాళ్ళు దేవునితో కనెక్ట్ అవుతలేరు. ప్రాబ్లం వస్తే ఆయన ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే అవుతుంది, వచ్చినందుకు డబ్బులు ఇచ్చేస్తుర్రు, నువ్వు తోపు, నువ్వు తురుము, అసలు నీలాంటి ఎవరు లేడని చెప్తున్నాడు. కానీ ఏంది, ఏమీ లేదు. మనం ఎందుకు సేవ చేస్తున్నాం?
పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. ఆ మనిషిని రక్షించటానికి సేవలో వచ్చినాం, కానీ రిజల్ట్ లేదు. దానికి కారణం ఏంటంటే నేనే డెప్త్లో వాక్యం చెప్పలేకపోయినా, నాకే వాక్యం తెలియదు. మన ఫార్మాట్ ఇది కరెక్ట్ కాదని దాన్ని మార్చేసినాను. తర్వాత వాక్యాన్ని బాగా ఫ్రెండ్షిప్ చేసి వాక్యం బాగా నేర్చుకున్నాను. చాలా విషయాలు తెలిసినాయి. ఎవరన్నా వ్యక్తి వస్తే నీకు ఈ ప్రాబ్లం వచ్చింది, దానికి కారణం ఇది, బైబిల్ ఇట్లా చెప్తుంది, నువ్వు ఇట్లా ఉంటే నీకు విడుదల అవుతుంది, నీ ఇష్టం. కొంతమంది దాన్ని అంగీకరించి ఆ వాక్యానికి లోబడి దాని ప్రకారం ఉన్నారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు సక్సెస్ చూసారు, వాళ్ళు మారిపోయారు. కొంతమంది వెళ్ళిపోయారు. ఎక్కువగా వాక్యము చెప్పటం వల్లనే చాలా విషయాలు నేను కూడా నేర్చుకుంటున్నాను. అయితే పోయిన సంవత్సరము దేవుడు మరి అపోస్తుల కార్యం 16 అధ్యాయం 18, 19 అధ్యాయాల ద్వారా మాట్లాడాడు. పౌలు భక్తుడు టిరర్నస్ అని చెప్పి ఒక స్కూల్ తీసుకుంటాడు. స్కూల్ తీసుకొని అందులో బైబిల్ పాఠశాల చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఏ ఊర్లో అయితే ఉన్నాడో ఆ ఊరిలో పెద్ద పెద్ద మాంత్రికులు, మంత్ర విద్యలు నేర్చుకునే వారు ఉన్నారు. ఈయన వాక్యం ప్రకటించటం, వాక్యం దేవుని గురించి చెప్పటం వల్ల ఆ వాక్యం ఎంత పవర్గా రిలీజ్ అయిందంటే అప్పట్లోనే ₹1,00,000, 1900 సంవత్సరాల క్రితం ₹1,00,000 ఆ బుక్స్ అన్నమాట. మంత్ర విద్యలకు సంబంధించిన బుక్స్ మొత్తం కూడా వాళ్ళు కాల్చేసి యేసుప్రభు దేవుడు అని చెప్పి నమ్ముకున్నారు. పౌలు భక్తులు అక్కడ అద్భుతాలు, స్వస్థతలు చేయలే, వాక్యం చెప్పటం వల్ల వాళ్ళు మారిపోయారు. బైబిల్లో మాంత్రికులు పరలోక రాజ్యం రారు అని ఉంది. వాళ్ళు మంత్ర విద్యలు వదిలేసారు, వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, వాళ్ళు ప్రభు కొరకు వాళ్ళు నిలబడ్డారు. ఈ విధంగా ఉన్నప్పుడు ఏమైందంటే దేవుని వాక్యం అంత బలంగా పనిచేసింది. అప్పుడు నాకు కూడా అనిపించింది, అరే నేను కూడా బైబిల్ నేను చెప్తున్నాను వాక్యము, ఇది సరిపోదు, బైబిల్ సబ్జెక్ట్స్ చెప్పాలా. మనం ఎక్కువగా ప్రేయర్ గురించే మాట్లాడతాం, ఆరాధన గురించే మాట్లాడతాం, దయ్యాల గురించే మాట్లాడతాం, వాక్యం గురించి పెద్దగా చెప్పాలి అని ప్రేయర్ చేయటం వల్ల దేవుడు నాకు ఆ ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత ఈ బైబిల్ క్లాసెస్ స్టార్ట్ చేసినాం. ఇందులో మనకి దేవదూతల శాస్త్రం అయిపోయింది, దయ్యముల శాస్త్రం అయిపోయింది, సాతాను శాస్త్రం కూడా అయిపోయింది. మళ్ళా కూడా నేను రిపీట్ చేస్తాను ఆ క్లాసెస్. అదొక మొత్తం వారం రోజులు అయిపోతుంది. దాన్ని బట్టి తెలుస్తుంది. ఇంకా దేవదూతల గురించి ఇంకా మెయిన్ సబ్జెక్టు స్టార్ట్ చేయలేదు, అది అవుట్ ఆఫ్ ద సిలబస్ అన్నమాట. దేవదూతలను మనం చూడొచ్చు, దేవదూతల పేర్లు తెలుసుకోవచ్చు, వాళ్ళకి మనం ఆజ్ఞాపించవచ్చు, దేవదూతలు పని చేయటం మన లైఫ్లో, ఇదంతా పెద్ద సబ్జెక్ట్ అనమాట. అదంతా కూడా ప్రభు చిత్తం అయితే నేను పంచుకుంటాను. దీనివల్ల ఏమవుతుందంటే చాలా విషయాలు మనకు తెలియపరచబడతాయి. ఈరోజు సాల్ట్ మెథడ్ గురించి చెప్పాను, ఉప్పు గురించి. మీరు ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు కొంచెం ఉప్పు పట్టుకొని ప్రార్థన చేసి ఉప్పు కడుక్కోండి, లేకపోతే ఉప్పు పడేసేయండి, ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. ఆ ఉప్పులో ఆ ఎనర్జీ లెవెల్ ఉంది. అయితే ఇట్లా చాలా సబ్జెక్ట్స్ చెప్పాలి. దురాత్మల గురించి చెప్పాలి, ప్రాణబంధకం అనేది ఉంటుంది, వాటి గురించి చెప్పాలి. కొంతమంది తాగుడులో బంధకాల్లో ఉంటారు, ఎంత ప్రార్థన చేసినా ఆ తాగుడు బంధకాల నుంచి విడిపించబడరు. కొంతమంది పత్తాలు ఆడటం, కొంతమంది వ్యభిచారంలో, ఇవన్నిట్లకి ఉంటారు. ఓన్లీ ప్రేయర్ చేస్తే వాటికి విడుదల రాదు. దానికి సంబంధించిన ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అదంతా కూడా నేను ప్రార్థన చేస్తున్నాను, తర్వాత అవన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను. అవి తెలిసిన తర్వాత మీరు అనేక మందిని విడుదల చేయొచ్చు, అనేక మందిని బాగు చేయొచ్చు, ప్రభు రాజ్యం కట్టచ్చు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి కూడా ఉండాలి. పౌలు భక్తుడు 2 యూజ్ చేశాడు, వాక్యం యూజ్ చేశాడు, పరిశుద్ధాత్మ శక్తి యూజ్ చేశాడు. పనులు జరిగినాయి, అనేక మంది ప్రభువుని నమ్ముకురు. మనం ఏ దేవుడిని అయితే నమ్ముతున్నామో ఆయన సజీవుడు, ఆయన నిజమైన వాడు అని చూపించగలగాలి. హల్లెలూయా. అప్పుడే దేవునికి మహిమ వస్తుంది, అప్పుడే ఆయన శిష్యులం అవ్వగలుగుతాం మనం.
ఫుల్ పవర్ ఉన్నా కానీ దాన్ని ఎలా వాడాలో జ్ఞానం లేకపోతే వర్కౌట్ కాదు. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈరోజు మనము పరిశుద్ధాత్మ గురించి మనం విందాము. చాలా స్లోగా, చాలా నీట్గా వెళ్తాను. ఈ బుక్ ఉంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ బుక్ మీకు కాదు, మీ పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. అంత స్ట్రాంగ్ బైండింగ్ ఉంటుంది. పేపర్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి. 1250 రూపాయలు ఉంటుంది అంతే. అన్ని బైబిల్ హౌజెస్లో మీకు దొరుకుతుంది. ఒకవేళ లేదంటే నాకు డబ్బులు ఇచ్చినా నేను తెచ్చిస్తాను. దీంట్లో ఒక 10-12 సిద్ధాంతాలు ఉంటాయి. ఇదంతా అయితే ఒక బుక్ అయిపోతుంది మనకి. దాని తర్వాత సంఘ చరిత్ర, తర్వాత ప్రభు చిత్తం అయితే హీబ్రూ, గ్రీకు కూడా నేర్పేయడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం చదవటం రాయటం వస్తే మీకు వచ్చేస్తుంది. ఆ హీబ్రూ మనం నేర్చుకుంటే, హీబ్రూ బైబిల్ కొనుక్కున్నప్పుడు హీబ్రూలోకి వెళ్ళి చదివితే వాక్యం ఇంకా డెప్త్లో అర్థమవుతుంది. ఇప్పుడు బైబిల్లో ఆదాం అనే పేరుంది. ఆదాం అనే అది పేరు కాదు, అది ఆదాము అంటే పురుషుడు అని అర్థం. హీబ్రూ వర్డ్లో అనమాట. బాగా అర్థం. మనం దాని పేరు అనుకున్నాం మనం. అట్లా చాలా విషయాలు ఉంటాయి. హీబ్రూ టెక్స్ట్లో వెళ్తే చాలా విషయాలు తెలుస్తాయి. బాగా విశ్వాసం పెరుగుతుంది. అప్పట్లో చాలామంది ఎందుకు యేసుప్రభు కొరకు చనిపోయినారో మనకు తెలుస్తుంది. సంఘ చరిత్ర అని కూడా సబ్జెక్ట్ ఉంటుంది. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత సంఘంలో ఏం జరిగింది, సంఘాన్ని నాశనం చేయాలని ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది చనిపోయారు. కానీ సంఘాన్ని ఎవరు ఆపలే. సంఘం ఇంకా పెంచుకుంటూనే పోయింది. దేవుడు సంఘాన్ని ఎట్లా పెంచిండు, ఎంతమంది ఎలా చచ్చిపోయారు, అది వినాలి. అది విన్నప్పుడు ఏమవుతుందంటే చాలా ధైర్యం వస్తుంది. అరే వాళ్ళ లెక్క మనం ఏం చేయలేక ఆఫ్టర్ ఆల్ కాలం అనిపిస్తుంది. అది సంఘ చరిత్ర అని ఉంటుంది. అది చాలా పెద్ద పుస్తకం. అది కూడా నేను చెప్తాను. అట్లా చాలా సబ్జెక్ట్స్ మనకు చెప్పేటివి ఉన్నాయి. దాదాపుగా మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తే కూడా ఒక సంవత్సరం అవుతుంది. సంవత్సరంలో మీకు మొత్తం, మీకు చదువు వచ్చినా రాకపోయినా, మీకు కళ్ళు ఉన్నా లేకపోయినా, మీరు జస్ట్ వాక్యం వింటే చాలా విషయాలు తెలుసుకుంటారు. దీనివల్ల మీ కుటుంబాన్ని మీరు బలపరుచుకుంటారు. దేవుని మీద బాగా భక్తి పెరుగుతుంది. ఆరాధన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేస్తే పని అవుతుంది, బైబిల్ ఎవరెవరు చేసారు, వాళ్ళ లైఫ్ ఎట్లా, ఇదంతా కూడా స్టడీలో చెప్తారు. బైబిల్ క్లాసెస్లో ఇవి చెప్పబడుతుంది. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, కుటుంబంలో భార్య యొక్క పాత్ర ఏంది, భర్త యొక్క పాత్ర ఏంది, దేవుడు భార్యకి ఎలాంటి పనులు ఇచ్చాడు, భార్య చేసే పనులు భార్య చేయకుండా భర్త చేస్తే ఏమవుతుంది, ఎందుకు విడాకులు అవుతున్నాయి, విడాకులు అయిపోయిన తర్వాత ఏమవుతుంది, పిల్లలు ఎందుకు నాశనం అవుతుంది, ఇవన్నీ కూడా బైబిల్లో చెప్పబడ్డది. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యం. ఇంకెట్లా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. దేవుడు నాకు ఎట్లా నడిపింపిస్తే అట్లా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దేవుడు నాకు అడుగుతాడు, నువ్వు వాళ్ళకి ఏం నేర్పించినావంటే నేను దేవునికి చెప్పాలి, నేనైతే ఇది చేసిన అని. హల్లెలూయా. ఇప్పుడు ఇదే టైంలో నేను ఎక్కడికైనా సేవకు వెళ్ళొచ్చు. సేవకు వెళ్తే కొన్ని పైసలు వస్తాయి. కానీ ఏంటంటే నా దగ్గర వచ్చిన వాళ్ళు నిలబడాలి. నేనేదో అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాలు చేస్తే నిలబడరు. వాక్యం చెప్తేనే నిలబడతారు. చాలామంది దగ్గర ఏమవుతుందంటే అనేక మందికి సువార్త చెప్తున్నారు, బాప్తిజం అనుభవంలో నడిపిస్తున్నారు. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళని పట్టించుకుంటలేరు. వాళ్ళు పడిపోయినా వాళ్ళని పట్టించుకుంటలేరు. హల్లెలూయా. దీనివల్ల ఏమవుతుందంటే అంత పెద్ద సువార్త చేయటం కూడా అవసరం లేదు. ఉన్న వ్యక్తులను కాపాడుకోవటమే చాలా ప్రాముఖ్యం. లేని వ్యక్తి కోసం అవసరం లేదు. కాబట్టి ఈ వాక్యము, ఈ బైబిల్ క్లాసెస్ వల్ల ఏమవుతుందంటే మీరు బాగా దేవునిలో బాగా బలపడతారు. చాలా విషయాలు తెలుస్తాయి. తర్వాత ఏమవుతుందంటే నేనున్నా లేకపోయినా మీరు భక్తి సాధనలో ముందుకు వెళ్ళిపోవచ్చు. మీరు బయట ఉండి ట్రైనింగ్ చేయడానికి మీ వయసు సపోర్ట్ చేయదు. అక్కడ చాలా డబ్బులు కట్టాలి. దాని తర్వాత ఒక టైం మెయింటైన్ చేయాలి. వాళ్ళు అందుబాటులో ఉండరు.
చెప్పేవి కూడా మీకు ఎక్కదు. దేవుడు మనకు మంచి అవకాశం ఇస్తున్నాడు. మీరు పొద్దున మధ్యాహ్నం రాకపోయినా ఈవినింగ్ ఒక గంట సేపు టైం చూసుకొని ఇందులో రావటానికి ప్రయత్నం చేయండి. వచ్చి ఒక 15 రోజుల తర్వాత ఒకసారి వెనుకకు తిరిగి చూడండి. చాలా చేంజెస్ మీ లోపల కనబడతాయి. చాలా ఈ వాక్యం చెప్పటంలో ఏముంటుందంటే మీ ఆత్మలో నింపటం జరుగుతుంటుంది. చాలామంది వాక్యం చెప్తారు, బోరు కొడతా ఉంటుంది. నేను వాక్యం చెప్తుంటే బోరు కొట్టదు, సస్పెన్స్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకొకసేపు చెప్తే బాగుండు అనిపిస్తుంది. నాలో ఉన్న వరమే అది. నేను దేవునికి అడిగిన అనమాట. దేవుడు ఎవరినైతే అభిషేకిస్తారో వాళ్ళు వాక్యం చెప్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవ్వరు చెప్పని లోతైన విషయాలు వాళ్ళు చెప్పగలుగుతారు. అదే వాక్యం ఉంటుంది కానీ దానిలో డిఫరెంట్ డైమెన్షన్లో వెళ్తారు. కాబట్టి దేవుడు మనందరికీ ఒక మంచి సమయం ఇచ్చాడు. జస్ట్ ఫోన్ నెట్ బ్యాలెన్స్ పెట్టుకొని ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ఈ వాక్యం వినేటప్పుడు, ప్రేయర్ చేసేటప్పుడు. ఎవరో ఒకరు ఫోన్లు వస్తాయి, చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. దానికోసం మీరు ప్రేయర్ చేసుకోవాలి. నేను ఎట్లయినా వినాలి, ఎట్లయినా నేర్చుకోవాలి అని అంటే మిమ్మల్ని ఆపటం ఇవ్వని వల్ల కాదు, మీరు నేర్చుకుంటారు, లేకపోతే లెక్క పోతుంది. కాబట్టి దీనికోసం మీరు ప్రయత్నం చేయండి. ఈరోజు మనము పరిశుద్ధాత్మ గురించి కొంచెం జస్ట్ మనము ఇంట్రొడక్షన్ మనం విందాం, పరిచయం. చాలామంది పరిశుద్ధాత్మ అనే పేరు వినే ఉంటారు. పరిశుద్ధాత్మ శక్తి వేరు, పరిశుద్ధాత్మ వ్యక్తి వేరు. కొంతమంది ఏమంటారు అంటే పరిశుద్ధాత్మ వ్యక్తియా శక్తియా అంటారు. పరిశుద్ధాత్మ వ్యక్తి, పరిశుద్ధాత్మ శక్తి వేరు వేరు, కానీ రెండు ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. కొన్ని చర్చెస్లో ఏమో అంటారంటే హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ దేర్ అంటారు, పరిశుద్ధాత్మ లేదంటారు. కొన్ని చర్చెస్లో పరిశుద్ధాత్మ ఉందంటారు, కానీ మనకు అవసరం లేదు, మనకు యేసు ప్రభుతోనే ముఖ్యం అంటారు. హల్లెలూయా. ఇవన్నీ కూడా మెల్లమెల్లగా మనకు అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. మీరు ఎక్కడ వెళ్ళటం అవసరం లేదు. ఈ పుస్తకంలోనే చాలా ఇన్ఫర్మేషన్ దొరికేస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు అడగచ్చు. బైబిల్లోనే ఉన్న చెప్పాల్సిన ఇన్ఫర్మేషనే కాకుండా దేవుడు నడిపించే దాంట్లో చాలా విషయాలు దేవుడు మన ద్వారా ఈ కాన్ఫరెన్స్లో మాట్లాడతాడు. అది మీరు విన్న కొద్దీ మీకు అర్థమవుతుంది. రైట్, మనం ఇప్పుడు సబ్జెక్ట్లోనికి వెళ్దాము. క్రైస్తవ పునాది సత్యాలని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ మీరు ఎవరైనా కొనుక్కోకపోతే కొనుక్కోండి. రెవరెండ్ డాక్టర్ జోషి లీనన్ రెడ్డి, ఇంగ్లీష్లో సిస్టమాటిక్ థియాలజీ ఆయన పేరు. చాలా మంచి పాస్టర్ గారు ఆయన. చాలా పుస్తకాలు రాశాడు. ఇది మెయిన్ పుస్తకం అన్నమాట. రైట్, ఇందులో మన పేజ్ నెంబర్ ఎంత ఉందో తెలియదు కానీ అధ్యాయము 55, పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం. నేను చదువుతాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చదివేటప్పుడు వినండి. పరిశుద్ధాత్మ శాస్త్రం అనగా త్రిత్వంలోని మూడో వ్యక్తిని గురించిన సిద్ధాంతం లేదా బైబిల్ యొక్క బోధ. న్యూమటాలజీ అంటే 2 గ్రీకు మాటల సమ్మేళన పదం. న్యూమా అనగా ఆత్మ, లోగోస్ అనగా శాస్త్రము. హెబ్రీ భాషలో రూహు. ఈ లోకము పరిశుద్ధాత్మను ఎరగదు, ఆయన పేరేమిటో ఎవరికి తెలియదు. ఈ లోకము యెహోవా నామాన్ని, యేసు నామాన్ని లేదా దేవుని దూషించవచ్చును, వ్యతిరేకంగా మాట్లాడవచ్చును. ఎవరు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడరు, కారణం లోకం ఆయనను ఎరగదు. ఇక్కడ సార్ ఏం చెప్తుండంటే పరిశుద్ధాత్మ, దీన్ని ఇంగ్లీష్లో న్యూమటాలజీ అంటారు. అది గ్రీక్ పదం నుంచి వచ్చింది. న్యూమా అంటే ఆత్మ, లాజీ అంటే స్టడీస్, చదవటం, శాస్త్రం అని కూడా అనొచ్చు. మనకి తండ్రి కనబడతాడు, కుమారుడు కనబడతాడు, పరిశుద్ధాత్మ కనబడతాడు. ఎక్కడ కూడా ఏ బోధల్లో కూడా ఏ చర్చ్లో కూడా తండ్రి మీద గందరగోళం ఉండదు, కుమారుడైన యేసు ప్రభు మీద గందరగోళం ఉండదు, కానీ ఈ పరిశుద్ధాత్మ మీదనే గందరగోళం ఉంటుంది. యేసు ప్రభు వారు ఏమని చెప్పిండంటే
నన్ను దూషించినా నీకు పాపక్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మను నువ్వు దూషిస్తే పాపక్షమాపణ ఉండదు అని చెప్పిండు. హల్లెలూయా. మరి ఈ పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకోవాలి. సైతాన్ కూడా పరిశుద్ధాత్మ గురించి చెప్పనియదు. గొప్ప గొప్ప దైవజనులంతా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతారు. కాలిఫోర్నియా అనే ప్రాంతంలో బెన్నీ హిన్ గారు అని ఒక గొప్ప దైవజనుడు ఉంటాడు, యూట్యూబ్లో కనబడతాడు. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, హలో హోలీ స్పిరిట్, గుడ్ ఈవినింగ్ హోలీ స్పిరిట్ అని కొన్ని బుక్స్ రాసిండు. ప్రభు చిత్తం అయితే ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం ఇది అయిపోయిన తర్వాత ఆ బుక్స్ కూడా చదువుతాను నేను. ఆయనకి దేవుని ఒక ఆత్మ ఒక అనుభవం ఏందో ఆయన చెప్పిండు. మా మేనత్త గారు కూడా ఉన్నారు, ఆమె కూడా బాగా పరిశుద్ధాత్మని బాగా నమ్ముతుంది. ఆమె జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని చెప్పింది, నేను చాలాసార్లు పంచుకున్నాను. ఒకరోజు ఆమె స్పెక్స్ ఆర్డర్ ఇవ్వాలా, కరెక్ట్ 900 కావాలా, పైసలు లేవు. ఈమెకేమో కళ్ళు కనిపిస్తలేవు, ఆ స్పెక్స్ తెచ్చుకోవాలా. ఈమె ప్రార్థన చేస్తుంది, ఇప్పుడు నాకు ఎట్లా పైసలు ప్రభా, పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాకు సాయం చేయ ప్రభా అని ప్రార్థన చేస్తే ఆమెకు ఒక చిన్న మెల్లని స్వరం వినిపిస్తుంది. నీ బీరువాలో కింద నుంచి 2వ ర్యాక్ కాడ నువ్వు వెతుకు, అక్కడ డబ్బులు ఉంటాయి నీకు, నువ్వు పెట్టినావు కదా అని ఒక స్వరం వినిపించింది. ఆడ అంతవరకు వెతికింది, ఆమెకు అసలు గుర్తు కూడా లేదు ఆ విషయం. సరే అని చెప్పి ఆమె డోర్ ఓపెన్ చేసి అల్మారీలో 2nd ర్యాక్ కింద నుంచి అక్కడ వెళ్ళి కరెక్ట్గా వెతికితే అక్కడ ఒక చీర కింద 900 నోట్స్ ఉన్నాయి, కొత్త నోట్స్ అన్నమాట. ఎప్పుడు పెట్టిందో గుర్తులేదు, కానీ దొరికింది. హల్లెలూయా. అట్లా ఆమె చాలా సాక్ష్యాలు చెప్పింది, ఎప్పుడన్నా నేను వెళ్ళినప్పుడు చాలా పంచుకుంటుంటుంది. హల్లెలూయా. అట్లా బెన్నీ హిన్ గారు కూడా ఆయన బుక్లో చాలా విషయాలు పరిశుద్ధాత్మ గురించి కూడా రాశాడు. బాప్తిజం తీసుకున్నప్పుడు ప్రతి వ్యక్తి మీద పరిశుద్ధాత్మ వస్తుంది, పరిశుద్ధాత్మ లోపల ఉంటాడు. ఇప్పుడు మీ అందరి లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మీరు పరిశుద్ధాత్మ మీ లోపల లేకపోతే మీరు ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్లోనే రాలేరు. మన బాడీలో శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ లోపల పరిశుద్ధాత్ముడు ఉంటాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఒక మనిషికి సైతాన్ పట్టినప్పుడు ఆత్మ లోపల వెళ్ళలేడు, ప్రాణం లోపల కూర్చుంటాడు. సైతాన్ డైవర్ట్ చేయగలుగుతాడు, కానీ ఆత్మ లోపల వెళ్ళాడు. ఆత్మ పరిశుద్ధాత్మతో ఫిల్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం తర్వాత విందాం, చాలా క్లియర్ అవుతుంది మనకి. అయితే నేను ఏమంటున్నా అంటే మీరు కూడా పరిశుద్ధాత్మతో మీరు ఫ్రెండ్షిప్ చేయండి. నేను మొన్న తణుకు మీటింగ్కి వెళ్ళాను. అక్కడ పాస్టర్ గారు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడారు. చాలా బాగా చెప్పి పరిశుద్ధాత్మ గురించి ఆయన చెప్పి ఏం చేసిండంటే ఒక బోర్డు మీద పరిశుద్ధాత్మ అగ్ని అని చెప్పి రాసిండు. హోలీ ఫైర్, హోలీ గోస్ట్ ఫైర్, హోలీ స్పిరిట్ ఫైర్ అని రాసిండు. దమ్మున్నోడు ఎవడన్నా వచ్చి ఈ బోర్డుని ముట్టుకోండి అన్నాడు. మేము మొత్తం ఒక 30 మంది ఉన్నాం. ఈ 35 మంది ఆ బోర్డు దగ్గరికి వెళ్ళే లోపల పడిపోయేటోళ్ళు. ఇట్లా ముడితే డైరెక్ట్గా కరెంట్ షాట్ కొట్టినట్టు ఉండేది. కొట్టుకొని కింద పడి బొర్లేరు అనమాట. నేను ఆశ్చర్యపోయినా, అరే ఏంది జస్ట్ ఆ బోర్డు మీద హోలీ స్పిరిట్ అని రాసి ఇట్లా ముట్టుకుంటేనే ఇట్లా ఎవరో ఇట్లా సూదితో పొడిచినట్టు ఉందని చెప్పి చాలామంది చెప్పారు. మేము ఒక 2-3 మాకే ఏం అనుభవం అనిపించలేదు. నేను 2 చేతులు పెట్టి ఒక 5 నిమిషాలు అట్లా చూసినా కానీ నాకేం కాలే. నాకెందుకు కాలేదు అంటే ఆ పరిశుద్ధాత్మ నడిపింపు అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది, 18 సంవత్సరాల నుంచి ఉంది. అందులో మునిగి తేలుతున్నా. నాకు ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, కాబట్టి నాకేం కాలే. అయితే ఆ పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, జస్ట్ బోర్డు మీదనే పరిశుద్ధాత్మ రాస్తేనంత పవర్ ఉందంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వాక్యం వచ్చింది.
ఆ వాక్యంలో ఎంత పవర్ ఉంటుంది, మీరు ఎందుకు వాక్యం చదువుతలేరు అన్నాడు. నాకైతే ఇట్లా చంప మీద కొట్టినట్టు అయింది. నిజమే అది. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మకు చాలా పవర్ ఉంటుంది. మనం ఈ క్లాసెస్లో పరిశుద్ధాత్మ గురించి చాలా డెప్త్లో తెలుసుకుందాం. అసలు ఎందుకు మనము పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ రోల్ ఏంది, ఇదంతా చాలా డెప్త్లో ఉంటుంది. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం. లోకము పరిశుద్ధాత్మ గురించి వినదు. మనకి ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాబట్టి ఈరోజు క్లాసెస్ మీరు మిస్ చేసుకోకండి, చాలా కోల్పోతారు. దీనికి సంబంధించిన ఒక నోట్స్ రాసుకోండి. రాసుకునేటోళ్ళు, రాయని వాళ్ళు జస్ట్ వినండి. రాసినప్పుడు రాసుకోండి. తర్వాత యూట్యూబ్లో కూడా వాక్యం అప్లోడ్ చేస్తాము. తర్వాత కూడా మీరు విని రాసుకోవచ్చు. చాలా చేంజెస్ వస్తుంది. మీ ప్రేయర్ లైఫ్ చేంజ్ అవుతుంది, బైబిల్ రీడింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఇంకా నేను చివరిలో లేకపోతే మధ్యలో పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తుల లైఫ్ ఎట్లుందో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుందో చెప్తాను. ఒకప్పుడు ఎట్లుండే, తర్వాత ఏమైపోయింది. ఒక ఎగ్జాంపుల్లో మనం చూస్తే పేతురు భక్తుడు ఉన్నాడు. జస్ట్ ఓన్లీ చేపలు పట్టుకునే వ్యక్తి. యేసు ప్రభుని అప్పచెప్తూ ఉన్నప్పుడు ఆయన భయపడిపోయి పారిపోయాడు. అలాంటి పేతురు భక్తుడు యేసు ప్రభు వారు, మీరు ఎక్కడ బయటికి సేవకు వెళ్ళకండి, తండ్రి నా నామంలో పంపబో ఆ పరిశుద్ధాత్మ గురించి, ఆ వాగ్దానం కోసం కనిపెట్టే ప్రార్థన చేయండి అంటే వాళ్ళు 10 రోజులు ప్రార్థన చేశారు. 120 మంది ప్రార్థన చేసినప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ శక్తి దిగొచ్చింది. వన్స్ దేవుని ఒక శక్తి దిగింది, పేతురు వాక్యం చెప్పిండు, 3000 మంది బాప్తిజం తీసుకోండి. మళ్ళీ ఇంకోసారి వాక్యం చెప్తే 5000 మంది బాప్తిజం తీసుకోండి. ఒక చదువురాని వ్యక్తి వాక్యం చెప్తే 8000 మంది బాప్తిజం తీసుకోరు. దానికి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. చనిపోయిన శవాల్ని లేపాడు. ఆయన నీడబడిన ప్రజలు బాగా అయిపోయారు. చేపలు పట్టే వ్యక్తి మనుషులు పట్టే వ్యక్తిగా మారాడు. యేసు ప్రభు సంఘాన్ని కట్టడానికి ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయాడు. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ పేతురు భక్తుడే ఉంటాడు గేట్ కాడ. ఆయన గేట్ ఓపెన్ చేస్తేనే మనం వెళ్తాం. ఆయన ద్వారానే మనం వచ్చింది. ఆయన బోధ చేసిండు, యేసునామములో బాప్తిజం పొందండి, పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది, మీకు మీ పిల్లలకి ఇది ఉంటుందని చెప్పిండు. ఆయన వాక్యం చెప్తే కూడా బాప్తిజం పొందకముందే పరిశుద్ధాత్మ కూడా దిగొచ్చింది. అంటే పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. నేను మొన్న ఒక ప్రేయర్ చేసిన ఒక బ్రదర్కి. ఆ ప్రేయర్ చేస్తూ, పరిశుద్ధాత్మ దేవా, వీళ్ళ కుటుంబంలో బంధకాలు ఉన్నాయి, ఈ బంధకాలు వెళ్ళిపోవాలా అని ప్రేయర్ చేసిన. ఆయనకు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని, ఆ వాటర్ ప్రేయర్ చేస్తా బ్రదర్, ఆ వాటర్ తాగు అని చెప్పిన. ఆయన ఏం చేసిన, ఆ వాటర్ ప్రేయర్ చేసిన తర్వాత ఆ వాటర్ అందరికి ఇచ్చిండు. అందరు తాగారు. వాళ్ళ అమ్మ తాగంగానే మొత్తం కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె కళ్ళు ఓపెన్ చేస్తే ఆమె నోట్లోకి వెళ్ళి ఒక బ్లాక్ కలర్ స్పిరిట్ వెళ్ళిపోయింది. ఆయన చెప్పిండు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికీ వామిటింగ్స్, మోషన్స్ అయినాయి. ఎన్నో సంవత్సరాల నుంచి దురాత్మలు ఉండే వాళ్ళ మీద. ఈ బ్రదర్ ఫుల్ పూజలు చేస్తాడు. మిడ్ నైట్ టైంలో ఎవరైనా చేతబడి మంత్రాలు చేసి కొన్ని శక్తులను బయట పంపిస్తే ఈయన నైట్ వెళ్ళి ఆ శక్తులతో మాట్లాడి ఆ శక్తులను తెచ్చుకునేటోడు. ఆ శక్తుల వల్ల అనేక పవర్స్ని పొందుకున్నాడు. అలాంటి వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నాడు, కానీ ఆ శక్తి ఇంట్లోకి వెళ్ళి మొత్తం పోలేదు. ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చేయడానికి రాడు, చాలా డిస్టర్బ్గా ఉంటాడు. కానీ ఆ ప్రేయర్ తోటి వాళ్ళు విడుదల పొందారు. హల్లెలూయా. హోలీ స్పిరిట్కి నేను ప్రార్థన చేసినాను. చాలా అంటే ఆ పవర్ ఉంటుంది అన్నమాట. కాబట్టి మీ లైఫ్లో కూడా మీరు ఒక విజయవంతమైన వ్యక్తిగా మీరు మారాలి, అనేక మందిని మండించాలి అంటే మీరు పరిశుద్ధాత్మ సాయం కోరాలి. అన్నీ నేర్పిస్తాడు. ఇప్పుడు నేను ఈరోజు సాల్ట్ మెథడ్ గురించి చెప్పిన, దేవుడు నేర్పించాడు. ప్రతిదీ నేర్పిస్తాడు మనకి. ఆయన నేర్పించడానికే మనకు ఇయ్యబడ్డాడు. ఆ పరిశుద్ధాత్ముడికే ఒక పేరు ఉంది, అదే పేరు యేసు ప్రభు. తండ్రి నా నామంన పంపబో పరిశుద్ధాత్మ. ఒక దగ్గర ఏమంటాడంటే, నేను మిమ్మల్ని అనాథులుగా వదలను, మీ దగ్గరకు వస్తా అని చెప్పిండు. ఇంకో దగ్గర ఏమంటాడంటే, ఎక్కడ 2-3 నా నామంలో కూడుకుంటారో అక్కడ నేను వస్తా అని చెప్పిండు.
ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చిండు. బాగా అర్థం చేసుకోవాలి. వీళ్ళు ముగ్గురా వీళ్ళు ఒక్కరా అనేది ఈ స్టడీలో మనం చూద్దాం. అసలు ఎందుకు కొంతమంది ఆ వాక్యాలు పట్టుకొని ఉంటారు, అసలు మెయిన్ వాక్యం ఏంది, ఇది మొత్తం కూడా ఈ స్టడీలో చూద్దాం. ఇప్పుడు మనం వాక్యంలో చూస్తే యోహాను సువార్త 14:17 లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయన పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు. చాలామంది పరిశుద్ధాత్మ అది లేదు అనటానికి కారణం ఇదే, వాళ్ళకి తెలియదు. అది భాషలు లేవు, స్వస్థతలు లేవు, వరాలు లేవు అని చెప్తా ఉన్నారు. వరాల్లో 9 వరాలు ఉంటాయి. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన వరము, తర్వాత భాషల వరము, స్వస్థత, అద్భుత, ఇట్లా వరాలు ఉన్నాయి. ఆ 9 వరాల్లో విశ్వాసం అనేది కూడా వరం ఉంది. వరాలు లేవు అని అంటే విశ్వాసం కూడా ఉండద్దు. మరి విశ్వాసం అనేది వరం ఉంది, ఫలంలో కూడా ఉంది విశ్వాసం. బాగా అర్థం చేసుకోవాలి. నేను దీని గురించి చాలాసార్లు చెప్పినా కూడా చాలామంది నమ్మరు. అలాంటి ప్రసంగాలు మనం వినకూడదు. విజయప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాలు, తర్వాత చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారి ప్రసంగాలు, ఆ తర్వాత పిడి సుందర్రావు గారి ప్రసంగాలు వినొద్దు. వాళ్ళ ప్రసంగాన్ని వినటం వల్ల ఏమైందంటే మనం బ్లాక్ అయిపోతాం. పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతూ కూడా మనకు అపనమ్మకం వచ్చేస్తుంది. నేను అదే బ్యాచ్లోకి వెళ్ళి వచ్చినోండి. మాది హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్. హెబ్రోన్ చర్చ్ వాళ్ళు పరిశుద్ధాత్మను నమ్మరు. హెబ్రోన్ చర్చ్ని స్థాపించిన దైవజనుడు ఉన్నారు, భక్త్ సింగ్ గారు. చాలా స్వస్థతలు చేసిండు. నేను ఒకసారి ఛత్తీస్గఢ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అంకుల్ గారు ఉన్నారు, 70-80 సంవత్సరాలు ఉంటాయి. ఆయనకు అడిగిన, ఆయన పాస్టర్ అని చెప్పిండు. మీరు ఎట్లా పాస్టర్, ఎట్లా దేవుళ్ళు వచ్చిండంటే, హైదరాబాద్లో భక్త్ సింగ్ గారు ఉన్నారు కదా, ఒకరోజు మా ఇంటికి వచ్చిండు. నాకు పుట్టినప్పటి నుంచి నోట్లో మాటలు లేకుండే, మాట్లాడడానికి రాలే. నాకు 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన జస్ట్ ఇట్లా ప్రార్థన చేసిండు. ప్రార్థన చేయగానే నేను మాట్లాడడం మొదలుపెట్టినాను. నాకు మాటలు రావటం వల్ల మా తాత ముత్తాతలు అందరూ యేసుప్రభువుని నమ్ముకున్నారు. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను అని చెప్పాడు. భక్త్ సింగ్ గారు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. ఆయన పుస్తకాల్లో ఉంటుంది. ఆయన భాషలు మాట్లాడాడు, చాలా స్వస్థతలు చేశాడు. ఆయన ఎవరికి ప్రార్థన చేస్తే వాళ్ళకి బాగా అయిపోవటం, వాళ్ళు మంచిగా అయిపోవటం చూసి పబ్లిక్ వాక్యం కోసం వస్తలేరు, ఓన్లీ ఆ స్వస్థతల కోసం వస్తున్నారని, నాకు స్వస్థతలు వద్దు ప్రభు అని చెప్పి దాన్ని ఆయన ఎంకరేజ్ చేయలేకపోయాడు. ఇప్పుడు హెబ్రోన్ చర్చ్, ప్రైజ్ ది లార్డ్, ఇప్పుడు హెబ్రోన్ చర్చ్ వాళ్ళు అసలు అవి లేవని చెప్తారు, కానీ అవన్నీ ఉన్నాయి. చాలా చర్చెస్లో ఏంది అని అంటే పరిశుద్ధాత్మ నడిపింపు అనేది దాన్ని నమ్మరు, కానీ అది ఉంది. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యం. మనం భక్తుల చరిత్రలో మనం చదువుతూ ఉంటే ప్రతి బలమైన భక్తుడు లైఫ్లో ఫస్ట్ పరిశుద్ధాత్మ తాకిడి ఉండే. జాన్ వెస్లీ గారిని తీసుకోండి, లేదా మార్టిన్ లూథర్ గారిని తీసుకోండి, జాన్ బనియన్ గారిని తీసుకోండి, విగిల్స్ వర్త్ గారిని తీసుకోండి, ఇంకెవరైనా భక్తులను తీసుకోండి, అమెరికన్ ప్రీచర్స్. కెనిత్ హెగిన్ అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు చనిపోయాడు. ఆయన 2003లో చనిపోయాడు. 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. 17 years చాలా బాధపడ్డాడు. దేవుని ఒక ఆత్మ వచ్చి మాట్లాడాలని స్వస్థపరిచి ఆయన తర్వాత 70 సంవత్సరాలు సేవ చేసిండు. అనేక మంది సేవకులను లేపిండు. పెద్ద బైబిల్ కాలేజ్ కట్టిండు. హైదరాబాద్లో కూడా ఉంది ఆయన బైబిల్ కాలేజ్. ఇప్పుడు అద్భుతాలు, స్వస్థతలు అన్నీ కూడా ఎలా చేయాలి, ఎందుకు అద్భుతాలు జరుగుతలేవు, అద్భుతాలు చేయాలంటే ఏం చేయాలి, భాష, ఇవన్నిటి మీద చాలా పుస్తకాలు రాసిండు ఆయన. హల్లెలూయా. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ ఉంది, వాళ్ళకి తెలుసు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూస్తే చాలామందికి తెలియదు కాబట్టి వాళ్ళు నమ్మరు. వాళ్ళు నమ్మరు. శాంసంగ్ బ్రదర్ ఎందుకు చెప్తున్నాడని కాదు, మీరు కూడా ఫీల్ అవుతారు మీరు నిజంగా నమ్మితే. మనం నమ్మినప్పుడే పరిశుద్ధాత్మ కార్యాలను మనం చూస్తాం. ఎఫ్ఎస్సి పట్టణంలో బాప్తిజం ఇచ్చే యోహాను శిష్యులు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మేము వినలేదని చెప్పారు. పౌలు భక్తుడు ఎఫ్ఎస్సి అనే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మ పొందిరా అని అడిగిండు. మీరు బాప్తిజం తీసుకురా, మీకు యేసుప్రభు తెలుసా అని అడగలే. మీరు పరిశుద్ధాత్మ పొందిరా అని అడిగారు. అపోస్తుల కార్యం 19:1-2 వచనాల్లో ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పిండంటే, మాకు పరిశుద్ధాత్మ ఉన్న సంగతే మాకు తెలియదు అని చెప్పిండు.
మీరు ఏ నామంలో బాప్తిజం తీసుకురంటే పేరు లేని బాప్తిజం ఇచ్చిండు యోహాన్ భక్తుడు. ఆ యోహాన్ భక్తుడు టైంలో మేము బాప్తిజం తీసుకున్నాం అన్నాడు. అప్పుడు పౌలు భక్తుడు ఏమన్నాడంటే అప్పటికి ఇంకా రక్షణ స్టార్ట్ కాలే కాబట్టి పేరు లేని బాప్తిజం ఇచ్చారు, ఇప్పుడు రక్షణ స్టార్ట్ అయింది, యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు, మీరు పాప క్షమాపణ నిమిత్తం ఆ పేరులో బాప్తిజం తీసుకోండి అని అన్నాడు. ఈయన మాటలు వెళ్ళి వాళ్ళు బాప్తిజం తీసుకున్న తర్వాత ఈయన వారి మీద చేతులు పెట్టగానే వారి మీద పరిశుద్ధ ఆత్మ వచ్చింది, వాళ్ళు భాషలు మాట్లాడారు, వాళ్ళు ప్రవచనాలు చెప్పారు. కొత్త నిబంధనలో ఏ వ్యక్తి మీద పరిశుద్ధాత్మ వచ్చిందో ఆ వ్యక్తి భాషలు మాట్లాడారు. భాషలు మాట్లాడే ప్రతి వ్యక్తి ఆత్మ పొందుకున్న వ్యక్తి అన్నమాట. దాని గురించి ఇంకా మనం డెప్త్లో చూద్దాం తర్వాత. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధాత్మ అనేది మన లోపల లేకపోతే, ప్రతిరోజు పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకోకపోతే మనం సైతాన్ని జయించలేం, లోకాన్ని జయించలేం, పాపాన్ని జయించలేం. లైఫ్ మీద ఇంట్రెస్ట్ రాదు, దేవుని మీద భక్తి పెరగదు, దేవుని మీద విశ్వాసం పెరగదు, ప్రేమ పెరగదు. ఇవన్నీ కూడా దేవుని ఒక ఆత్మని మనకు సప్లై చేస్తాడు. కాబట్టి దేవుని ఒక ఆత్మ ఉందని నమ్మాలి, దాన్ని పొందుకోనికి ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ వస్తుంది. ఒక చల్లటి గాలి రావటం, లేకపోతే ఒళ్ళంతా చెమటలు పట్టడం, కరెంట్ షాట్ కొట్టినట్టు ఉండటం, సడన్గా వాయిస్ చేంజ్ అయిపోవటం, పెద్దగా వాయిస్ రావటం, కన్నీరు రావటం, ఇదంతా కూడా పరిశుద్ధాత్మ తాకిడి యొక్క సాదృశ్యాలు. చాలా ప్రాముఖ్యం. బాప్తిజం ఇచ్చే యోహాన్ ఏమన్నాడంటే, నేను మీకు నీళ్ళతో బాప్తిజం ఇస్తున్నా, నా వెనుక వస్తున్నాడు, పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిజం ఇస్తాడు అన్నాడు. నికోదేమస్ అని ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగితే యేసుప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప వాడు పరలోక రాజ్యానికి రాలేడు అన్నాడు. నీటి మూలంగా జన్మించటం అంటే బాప్తిజం తీసుకోవటం, ఆత్మ మూలంగా జన్మించటం అంటే పరిశుద్ధాత్మతో నింపబడటం. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రతి వ్యక్తి, ఎవ్రీ బిలీవర్ మస్ట్ బ్యాప్టైజ్ ఇన్ ద హోలీ గోస్ట్. ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిజం పొందాలి. అది అడగాల మనం. ఎర్లీ క్రిస్టియన్స్ అడిగారు, ప్రభా ఆత్మని ప్రభు అని అడిగారు. యేసుప్రభు వాళ్ళ తల్లి మరియా, యేసుప్రభు చెల్లెలు, యేసుప్రభు తమ్ముడు యోహాను, యాకోబు, వీళ్ళందరూ అడిగారు. క్యాథలిక్స్ చాలామంది మరియమ్మ తల్లి దేవత అని చెప్పి మొక్కుతారు. తప్పు అది. ఆమె దేవత అయినప్పుడు నాకు పరిశుద్ధాత్మ ఈ ప్రభు అని ఆమె ఎందుకు అడుగుతుంది? అందులో మతం ఉంది. మరియమ్మ గారు కూడా ఈ 120 మంది మధ్యలో ఆమె కూడా ఉండి అడిగితే ఆమె కూడా ఆత్మ పొందుకుంది, ఆమె కూడా సేవ చేసింది. ఆమె చరిత్ర కూడా ఉంటుంది కొంచెం. అయితే ఎప్పుడైతే దేవుని ఒక ఆత్మ వచ్చిందో వీళ్ళ లైఫ్ చేంజ్ అయిపోయింది. కాబట్టి మనం కూడా దేవుని ఒక ఆత్మ చేత పొందాలి. మనం ఫస్ట్ చేయాల్సిన ప్రేయర్ ఏంటంటే, ప్రభువా నాకు నీ పరిశుద్ధాత్మతో నింపు, నీ పరిశుద్ధాత్మ అభిషేకమి అని ప్రార్థన చేయండి. ది పెంటకోస్టల్ చర్చెస్, ఇండియన్ పెంటకోస్టల్ చర్చెస్, ఇవి రెండు వేరు అన్నమాట. ఇప్పుడు టీపీఎం అంటారు, తెల్ల బట్టలు వేసుకొని పెళ్ళిళ్ళు చేసుకోకుండా మీసాలు కట్ చేసుకొని చిన్నగా కటింగ్ చేసుకొని ఉంటారు. లేడీస్ పెళ్ళిళ్ళు చేసుకోరు, జెంట్స్ కూడా పెళ్ళిళ్ళు చేసుకోరు. టీపీఎం అంటారు, ది పెంటకోస్టల్ చర్చెస్, ది పెంటకోస్టల్ మిషన్. అది ఫస్ట్ సిపిఎం ఉంటుండే, సిలోన్ పెంటకోస్టల్ మిషన్. సిలోన్ అంటే ఒకప్పుడు శ్రీలంక అన్నమాట. శ్రీలంకలో పుట్టింది ఆ చర్చ్. పెంటకోస్టల్ అనుభవం. పాల్ రమణకుర్తి అని చెప్పి ఒక బ్రాహ్మణుడు ఆ పరిచర్యను మొదలుపెట్టాడు. చాలా గొప్ప సేవకుడు ఆయన. ఆయన చనిపోయాడు కానీ ఆయన పరిచర్య ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశ విదేశాల్లో బ్రాంచులు ఉన్నాయి. ఆయన కేరళలో పుట్టి శ్రీలంకలో, చెన్నైలో అన్నిట్లో చర్చెస్ కట్టుకుంటూ వచ్చాడు. పిఎం శామ్యూల్ అని చెప్పి కూడా ఆయన కూడా కేరళ మలయాళి. ఆయన ఈ పరిశుద్ధాత్మ ఇవన్నీ అభిషేకము అన్య భాషలు ఇవన్నీ నమ్మేటోడుగా దాన్ని వ్యతిరేకించేటోడు.
ఈ పాల్ రమణ కుట్టి గారు ఆయనకు చాలాసార్లు చెప్పిండు కానీ వినలేదు. అప్పుడు ఈయన ప్రార్థన చేసిండు ఉపవాసం అని, ప్రభు ఆయనకు ఎట్లా చెప్పాలని. అప్పుడు దేవుడు ఆయనకు ఒక మాట చెప్పిండు పాల్ రమణ కుట్టి గారికి. ఏమని చెప్పిండు అంటే, శ్రీలంకలో కన్వెన్షన్ మీటింగ్స్ పెట్టు, 7 రోజులు మీటింగ్ పెట్టు, ఆ మీటింగ్లో ఆయనను ఆహ్వానించు అని చెప్పాడు. స్పీకర్ లెక్క వాక్యం చెప్పనీకి. సరే అని చెప్పి, సార్ మీరు వచ్చి, శ్రీలంకలో నేను సేవ చేస్తున్నాను, మరి చిన్న చర్చ్ ఉంది, అక్కడ మీటింగ్ ఉంది, ఓపెన్ మీటింగ్ చేస్తున్నాము, మీరు వచ్చి కొంచెం వాక్యం పంచుకోండి అని. సరే అని చెప్పి ఆయన వచ్చిండు, స్టేజ్ మీద కూర్చుండు. అప్పటికి వేరే వాళ్ళు వాక్యం చెప్తారు, అందరు ఆత్మ పొందుకుంటుర్రు, బొర్లుతున్నారు, ఒర్లుతున్నారు, ఏమేమో అవుతుంది. ఆయన లైట్ తీసుకున్నాడు. ఈయన టైం వచ్చింది, ఈయన నిలబడి వాక్యం చెప్తుండు. ఈయన వాక్యం చెప్తుంటే ఒక పెద్ద సుడిగాలి లాంటిది ఒకటి వచ్చి ఆయన తాకి ఆయన అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టిండు. సరే ఆయనకి ఏం జరిగిందో తెలియలేదు. 7 రోజులైన భాషలే మాట్లాడాడు. అప్పుడు నమ్మిండు ఆయన. అప్పుడు నమ్మి నా బోధ తప్పు అయిపోయిందని చెప్పి ఆయన మార్చుకొని ఈయన దగ్గరకు వచ్చిండు. వీళ్ళు సేవ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కొంచెం మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ రావటం వల్ల వాళ్ళ సేవ మారిపోయిందనమాట. ఈయన పెళ్లి చేసుకున్నాడు, విజయవాడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఒక అమ్మగారిని. అప్పట్లో అది సిలోన్ పెంతెకోస్టల్ ఉంది, మనమేమో ఇండియాలో సేవ చేస్తున్నాము, సిలోన్ అంటే అది శ్రీలంక కదా అని చెప్పి ఇండియన్ పెంతెకోస్టల్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఈయన మార్చుకున్నాడు. దాని లోపలికి వెళ్ళి వచ్చింది మన్నా చర్చ్, దాని లోపలికి వెళ్ళి వచ్చింది రాక్ చర్చ్, దాని లోపలికి వెళ్ళి వచ్చింది అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చెస్. ఇవన్నీ కూడా ఈ పెంతెకోస్టల్ బ్యాక్గ్రౌండ్ అంతా దాని లోపలికి వెళ్ళి వచ్చింది. ఈ సిపిఎం తర్వాత టీపీఎం అయిపోయింది. ఇది శ్రీలంక సంఘం అంటున్నారు, సిలోన్ పెంతెకోస్ట్ అట్లా కాదు, ది పెంతెకోస్టల్ చేద్దామని దాన్ని ది పెంతెకోస్టల్ చేశారు. హల్లెలూయా. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈయన కూడా నమ్మలేడు, కానీ జరిగింది సేవ. ఈ విజయవాడ గుణదల అనే ప్రాంతంలో ఇండియన్ పెంటెకోస్టల్ చర్చెస్ ఆఫ్ గాడ్ అని ఒక చాలా పెద్ద ఎకరాల్లో చర్చ్ కట్టి ఉంటుంది, బైబిల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ పిఎం శామ్యుల్ వాళ్ళ మనవడు సేవ చేస్తారు, వాళ్ళు మలయాళీ, ఇప్పుడు తెలుగులో మాట్లాడతారు. మొన్ననే వాళ్ళ కొడుకు కూడా చనిపోయాడు. పిఎం శామ్యుల్ గారు అప్పుడే చనిపోయి ఒక 30 years అవుతున్నట్టుంది. మొన్న రీసెంట్గా వాళ్ళ కొడుకు చనిపోయాడు, వాళ్ళ మనవడు ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఆయన చాలా సంఘాలు కట్టిండు. ఈ ది పెంతెకోస్టల్ చర్చ్లో ఒక ఆయన ట్రైనింగ్ చేసిండు 92లో, 93 ఆయన ట్రైనింగ్ చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఆయన బైబిల్ కాలేజ్ పెట్టిండు. ఆయన బైబిల్ కాలేజ్ పెట్టి దాదాపుగా 15,000 మందిని ఆయన ట్రైనింగ్ ఇచ్చిండు. ఆయన చాలామందిని అభిషేకించిండు. ఆయన చేతి కింద తయారైన వ్యక్తే ఈ ప్రవీణ్ కుమార్ గారు, స్టీఫెన్ పాల్ గారు. నేను కూడా ఆయన దగ్గర ట్రైనింగ్ చేసినాను, నేను మా భార్య. ఆయన పేరు రాజ్పాల్ సార్. ఆయన ది పెంతెకోస్టల్ మోడల్లో వెళ్తాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పరిశుద్ధాత్మ అనేది ఉందన్నమాట, దాన్ని నమ్మాల్సిందే. చెన్నైలో పోతే ఎస్కే ఫ్రాన్సిస్ గారు అని మా సార్ ఉంటాడు. నేను పోయిన సంవత్సరం పోయిన బేరాకర్. ఆయన ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 సంవత్సరప్పుడు ప్రభుని నమ్ముకున్నాడు. ఆయన 13 years ఉన్నప్పుడు హెవీ ప్రార్థన పరుడు. అప్పట్లోనే అన్నం తినడానికి ఒక అరగంట టైం ఇస్తే 10 నిమిషాల్లో అన్నం తిని స్కూల్ టెర్రస్ మీద పోయి ప్రార్థన చేసేటోడు. ప్రభా స్కూల్ అంతా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేటోడు. 14-15 సంవత్సరాలప్పుడు కొండలు గుట్టలెక్కి ప్రార్థన చేసేటోడు. వాళ్ళ అమ్మగారికి మొత్తం 9 మంది పిల్లలు, ఈయన పెద్దోడు. వాళ్ళ అమ్మగారు టీచర్, 2 అన్నదమ్ములు, 7 మంది అక్క చెల్లెలు, మొత్తం 10 మందితో ఒక ఆయన చనిపోయాడు. ఆయన మొత్తం పరిశుద్ధాత్మ గురించి చెప్తాడు, మొత్తం మునిగి తేలుతాడు. అందులో 55-60 దేశాలు తిరిగాడు. చూడడానికి చాలా సింపుల్గా ఉంటాడు. ఆయన స్టేజ్ మీదకి వస్తే ఒక పెద్ద కరెంట్ షాట్ కొట్టినట్టు అవుతుంది. ఎవరికేమో కానీ నాకైతే అవుతుంది. ఆయన రాకముందు మనం అక్కడక్కడ మాట్లాడుకుంటుంటాం, ఫోన్ చేసుకుంటాం, కింద తలకి ఏదో చేసుకుంటాం. ఆయన ఇట్లా రాగానే ఇట్లా కరెంట్ షాట్ అట్లా చాలామందికి అవుతుంది. నా అనుభవం నేను చెప్తున్నా. మొత్తం పరిశుద్ధాత్మ గురించే మాట్లాడతాడు ఆయన. చాలా సంవత్సరాల తర్వాత ఒక జర్మనీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, దేవుడు చెప్తే.
55-60 సంవత్సరాల్లో చేసుకొని ఉండొచ్చు. ఇప్పుడు 70 వరకు ఉంటాడు ఆయన. ఆయన వాక్యం చెప్తుంటే ఒకరోజు ఒక వాక్యం చెప్తున్నాడు పరిచర్యల గురించి. అపోస్తుల పరిచర్య, ప్రవక్త పరిచర్య, సువార్థికుడు పరిచర్య, కాపరి పరిచర్య అని. మనకు దాని మీద నాలెడ్జ్ ఉంది ఆల్రెడీ. నీది ఏ పిలుపు అవుతుందో, నీది ఏ పరిచర్య అవుతుందో ఆ ఆత్మ నీ మీదకి వస్తుందని చెప్పిండు. ఆయన లైవ్లో లేడు, ఆయన ఓన్లీ రికార్డ్ క్లాసెస్ అన్నమాట. బొమ్మ వేసారు, వాక్యం చెప్తుంది. ఆయన వాక్యం చెప్పినంతసేపు ఒక పెద్ద బలమైన సుడిగాలి నా మీదకి వచ్చింది. చాలామంది కింద బొర్లేరు, కోమాలో వెళ్ళిపోయారు కొంతమంది. నాకైతే అసలు రాయటానికి రైటింగ్ రాలేదన్నమాట. ఒక బలమైన గాలి, ఒక వేడి గాలి వస్తే ఎట్లుంటుందో 1.5 అవర్ అదే ఉండే నాకు. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా సేవ చేస్తే వర్కౌట్ కాదురా బాబు, పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా వాక్యం చెప్తే కూడా వర్కౌట్ కాదని అర్థమైంది. నువ్వు వాక్యం చాలా డెప్త్లో చెప్పడం అవసరం లేదు, చిన్న ప్రసంగం అని, కానీ దాని వెనకాల ఫుల్ హోలీ స్పిరిట్ పవర్ ఉండాలి, సపోర్ట్ ఉండాలని అర్థమైంది. చాలా గొప్ప దైవం. ఇప్పుడు ఇండియాలో ఆయన పాస్టర్ చర్చ్ పెడితే నంబర్ 1 పాస్టర్ ఉంటాడు. కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనం ఏంటంటే సేవకులను తయారు చేయాలి. హల్లెలూయా. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ లీడింగ్ అన్నమాట. అసలు అది లేనే లేదంటే మనం ఏం చేయలేం. కాబట్టి మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, పరిశుద్ధాత్మ ఉన్నదని నమ్మండి, దేవుణ్ణి అడగండి. నాకు సత్యంలో తీసుకుపో ప్రభా, నాకు బయలుపరచు ప్రభా అంటే దేవుడు అన్ని విషయాలు మీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ గురించి కొంచెం సబ్జెక్ట్ చూద్దాం. పరిశుద్ధాత్మ లేకపోతే మనం రక్షణ పొందలేము, వాక్యం అర్థం చేసుకోలేము, క్రైస్తవ జీవితం జీవించలేము. పరిశుద్ధాత్మను నమ్ముట చాలా ప్రాముఖ్యమైన అంశం. యోహాను నమ్మినట్లుగా, యేసుక్రీస్తును నమ్మినట్లుగా పరిశుద్ధాత్మను మనం విశ్వసించాలి. పరిశుద్ధాత్ముడు దేవుడు. ఒక వ్యక్తి, న్యూమా అనే మాటకు గాలి అనే అర్థం కూడా ఉంది. కానీ పరిశుద్ధాత్మ గాలి కాదు, ఒక వ్యక్తి. తండ్రి వలె, కుమారుని వలె ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మను మనం నమ్మాలి. పరిశుద్ధాత్మ లేకపోతే మనం రక్షణ పొందలేము. ఈరోజు మీకు ఒక వ్యక్తి వచ్చి వాక్యం చెప్పిండు, సువార్త చెప్పిండు అని అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే ఆ వ్యక్తి రాగలుగుతాడు. మనం బాప్తిజం తీసుకోవాలంటే కూడా దేవుని యొక్క ఆత్మ, అదే పరిశుద్ధాత్మ అయితేనే మనం తీసుకోగలిగినాం. లేకపోతే సైతాన్ తీసుకోనికి ఇవ్వడు, ఛాన్సే లేదు. ఈరోజు బైబిల్ మనం పట్టుకున్నాము అంటే బికాస్ ఆఫ్ హోలీ స్పిరిట్. అయితే పరిశుద్ధాత్మ అనేది గాలి కాదు, అదొక వ్యక్తి. ఆత్మ కదా బ్రదర్ అని అంటే బైబిల్లో చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి అన్నాడు. మరియమ్మతో దేవదూత ఏమని మాట్లాడినంటే, సర్వోన్నతుని దేవుని శక్తి పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఒక కుమారునిగా అంటావు అన్నాడు. బైబిల్లో చాలా క్లియర్గా ఏముందంటే పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భవతి అయిందని ఉంది. ఒక వ్యక్తి గర్భవతి కావాలి అని అంటే ఇంకొక వ్యక్తి కావాల్సిందే. గాలితోటి కాని పని అది, బాగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, పరిశుద్ధాత్మను ఆయాసపరచకండి అని మాటలు ఉన్నాయి. అంటే పరిశుద్ధాత్మకి ఎమోషనల్స్ అని ఉన్నాయని అర్థం. హీఈస్ ఎ క్లియర్ వ్యక్తి, పర్సన్. అయినా చాలా ప్రాముఖ్యం. తండ్రి వలె, కుమారుడు వలె పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు లోకం నుండి తన నిష్క్రమణ కాలం సమీపించినదని ఎరిగినప్పుడు పరిశుద్ధాత్మను గూర్చి మాట్లాడాడు. నేను వెళ్ళిపోవాలి కానీ మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను వెళ్ళి ఎల్లప్పుడూ మీతో ఉండి మీలో నివసించి మిమ్మును శక్తివంతులుగా చేసే పరిశుద్ధాత్మను నేను తండ్రి యొద్ద నుండి పంపుతున్నాను అని ప్రభు తన శిష్యులతో చెప్పాను. ఎప్పుడైతే యేసు ప్రభు వారు వెళ్ళిపోయే మూమెంట్ అవుతుందో అప్పుడు వాళ్ళకి చెప్తుండు, నేను మిమ్మల్ని అనాథులుగా వద్దులా, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా, నేను మీలోనే ఉంటా, యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉంటాను, మిమ్మల్ని నేను బలపరచనికి నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, తండ్రిని వేడుకుంటాను, నేను వెళ్తేనే ఆయన వస్తాడు అని యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పిండు అనమాట.
ఆ మాటలు యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17, 26 వచనాల్లో ఉంటుంది. మనం చూద్దాం. నేను చదువుతా వినండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అంటే హెల్పర్ అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇది యేసుప్రభు చెప్పిన స్టేట్మెంట్. నేను పరిశుద్ధాత్మ రావాలని తండ్రిని వేడుకుంటాను, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. ఆయన ఒక ఆదరణకర్త, ఇంగ్లీష్లో హెల్పర్ అని ఉంటుంది. పరిశుద్ధాత్మ అనేది హెల్పర్, నీకు ప్రతి విషయం హెల్ప్ చేస్తాడు. మీరు ఒక వర్క్ స్టార్ట్ చేసే ముందల మీరు ప్రేయర్ చేయండి. పరిశుద్ధాత్మ దేవ, యేసు ప్రభువా, నేను ఈ పని చేస్తున్నాను, నువ్వు నాకు సహాయం చేయని ప్రేయర్ చేయండి. అప్పుడు మీరు ఏ పని చేస్తుండో ఆ పనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఇన్వాల్వ్మెంట్ అవుతాడు. ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ పని చాలా ఈజీగా అయిపోతుంది. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, డానియల్ జాన్ అని చెప్పి. ఆయన మలయాళీ, వాళ్ళ అమ్మ మలయాళీ, వాళ్ళ నాన్నగారు విజయనగరం డిస్టిక్. ఆయన డీజే దినకరం గారి దగ్గర పనిచేసిండు. చాలా గొప్ప సేవకుడు ఆయన. ఇప్పుడు ఒకవేళ కాన్ఫరెన్స్ ప్రేయర్లో ఆయన వస్తే మీ పేర్లతో సహా మీరు మనసులో ఏమనుకుంటున్నారో కూడా చెప్తాడు. చాలా గొప్ప దైవజనుడు. విజయనగరంలో సేవ చేస్తున్నాడు ఆయన. 80,000 జీతం వదులుకొని, కారు, బంగ్లా, చర్చ్ అన్నీ వదులుకొని దేవుడు చెప్తే ఆయన వదిలేసి సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాలి. విజయనగరం నుంచి వైజాగ్లో ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి ఆయన రావాలి. ఆ మీటింగు 7 గంటలకు స్టార్టు. ఈయనని పిలిచిరు గెస్ట్గా. ఈయన వస్తా అని చెప్పిండు, వెళ్ళాలి. కరెక్ట్ 4 గంటలకి ఈయన బయలుదేరాలి కారులో. ఈయన 4 గంటలకు బయలుదేరిన టైంలో 4 గంటలకు ఏమైందంటే ఈయన ఏ కార్ మీద వెళ్ళాలో ఆ కారు డ్రైవరు ఈయనకి హ్యాండ్ ఇచ్చేసిండు. టైం అయిపోయింది, 5 అయిపోయింది. ఈయన అప్పుడు అట్లా ఇట్లా చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి బండి తీసుకొచ్చి ఈయన ఇంకొక పాస్టర్ గారు కూర్చొని బయలుదేరటం మొదలుపెట్టారు. ఈ వైజాగ్ నుంచి విజయనగరంకి వచ్చే లోపల చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. 7 గంటలకి నాకు వాక్యం చెప్పాలి. ఈయన 5 గంటలకు, 5:30కు, 6 గంటలకు బయలుదేరింది. కరెక్ట్గా టైం మర్చిపోయినా నేను. వైజాగ్ నుంచి విజయనగరం రావడానికి దాదాపుగా 1.5, 2 గంటలు పడుతుంది. ట్రాఫిక్ లేకపోతే 1.5, లేకపోతే 2.5 గంట పడుతుంది. ఈయన బయలుదేరింది సాయంత్రం టైంలో. ఈయన ప్రేయర్ చేసుకున్నాడు, పరిశుద్ధాత్మ లీడింగ్ అడిగిండు, అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు. ఆయనకు అసలు ఏం జరుగుతుందో బండి నడిపిస్తూనే ఉన్నాడు. 60-65 కిలోమీటర్లు గంటన్నరలో వచ్చేసిండు ఆయన బండి మీద. ఒక చౌరస్తా వచ్చిన తర్వాత అన్య భాషలు ఆపేసిండు. తర్వాత మీటింగ్కి వెళ్ళిపోయాడు. అమ్మో లేట్ అయిపోయిందేమో చూస్తాడు. ఆ మీటింగ్ చూస్తే 6:45 అవుతుంది టైం. ఆయన ఆశ్చర్యపోయాడు, నేను ఇంత తొందరగా ఎట్లా వచ్చినా, అసలు ఏ రూట్లో వచ్చినా అని చెప్పి కొద్దిసేపు కళ్ళు మూసుకొని చూస్తుంటే ఆయనకు అసలు ఏ రూట్లో వచ్చిండో అని గుర్తొస్తలేదు. ఆయన ఎప్పుడైతే ప్రేయర్ చేసుకొని బండి నడుపుతూ ప్రేయర్ స్టార్ట్ చేసి అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టిండో అక్కడి నుంచి ఆ వైజాగ్ దగ్గరలో ఒక చౌరస్తా దగ్గర అన్య భాషలు ఆపేంత వరకు ఆ ప్లేస్ మర్చిపోయాడు ఆయన. హల్లెలూయా. అరే దేవుడు నాకు లీడింగ్ ఇచ్చిందని ఆయన మొన్న సాక్ష్యం చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు మన హెల్పర్ అన్నమాట. ప్రతిదీ మనకు హెల్ప్ చేస్తాడు. నేను మొన్న రీసెంట్ రాజమండ్రి నుంచి అమలాపురంకి సేవకి వెళ్ళాలి. నైట్ అంతా నిద్రపోలేదు ట్రైన్లో. ఫుల్ హెవీ, మొత్తం ప్యాక్ ఉంది ట్రైన్. చర్చిలో వాక్యం చెప్పాలా. 5:30, 6కి దిగాను నేను. నైట్ అంతా నిలబడే ఉన్నాను. ఫుల్ అలసిపోయినాను. ఈ అమలాపురం బస్సు ఎక్కినాను. 2 అవర్స్ అన్నమాట జర్నీ.
బయట వెనక సీట్లో కూర్చొని కొద్దిసేపు భాషలు మాట్లాడుకుంటూ ప్రేయర్ చేసుకుంటున్నాను. కరెక్ట్ 8 దిగిపోయాను. బాడీ మొత్తం ఫ్రెష్ అయిపోయింది. నీరసం నిరాశ అసలు ఏమీ లేదు. చర్చికి వెళ్ళిన, అక్కడ కొంతమంది కలిసిరు, వాళ్ళకి మాట్లాడిన, యాక్యుపంచర్ ట్రీట్మెంట్ చేసిన 10-10:30 వరకు. అసలు నీరసం లేదు, నిరాశ లేదు, ఏం లేదు. 1 గంట నుంచి 2:30-3 గంటల వరకు వాక్యం చెప్పిన, ఏం లేదు. మళ్ళీ వాళ్ళందరికీ వాగ్దానాలు ఇచ్చి, మళ్ళీ ఆక్యుపంచర్ చేసి, వాగ్దానాలకు మళ్ళీ మీనింగ్లు చెప్పి వాళ్ళకి ప్రేయర్ చేసి పంపించేసిన. ఈవినింగ్ 4 అయింది. 4:30, 5కి బయటకు వచ్చేసిన. 6:30-7-8 వరకు రమ్యక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడ ప్రేయర్ చేసి 8-8:30 పడుకుంటే మళ్ళీ మార్నింగ్ 5 లేచిన. నైట్ అంతా నిద్ర లేదు, నిలబడే ఉన్నాను. మళ్ళీ పొద్దంతా వాక్యం ప్రేయరు. కానీ పవర్ వచ్చింది, ఎనర్జీ వచ్చింది. ఎట్లా? హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు. భాషల్లో మాట్లాడడం, పరిశుద్ధాత్మ సాయం అడగటం. అట్లా దేవుని ప్రియమైన వారలారా, మీరు నమ్మరు, మీరు పరిశుద్ధాత్మ సహాయం ఒకవేళ అడిగితే చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. మనం చాలా నేర్చుకుంటాం అన్నమాట. చాలా హెల్ప్ చేస్తాడు ఆయన. చాలా జెంటిల్మ్యాన్ ఆయన. మన దగ్గర నుంచి ఏం కోరాడు. ఆయన వాయిస్ కూడా మనం వినొచ్చు, ఆయనతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది క్రిస్టియన్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఈ పరిశుద్ధాత్మ లీడింగ్ తెలియకపోవటం, ఈ పరిశుద్ధాత్మ గురించి తెలియకపోవటం. సైతాను చర్చికి చెప్పిన అబద్ధాలు అన్నమాట. పరిశుద్ధాత్మ లేదు, అది దయ్యము అని చెప్పి. మరి ఇక్కడ యేసుప్రభువే మాట్లాడుతుంది కదా, నేను మిమ్మల్ని అనాథులుగా వదలను, మిమ్మల్ని సత్యంలో తీసుకొస్తాను, సదాకాలం మీతో ఉంటాను అని అంటున్నాడు కదా. చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. రైట్, మనం ఇంకొక వాక్యం చదువుకుందాం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4, 5, 8 వచనాలు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్ళతో బాప్తిసం ఇచ్చాను, కానీ కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందదరనెను. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు వారు శక్తిని పొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఇది అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో కనిపించిన ఇన్ఫర్మేషన్. యేసుప్రభు లేవంగానే వెళ్ళిపోలేడు. యేసుప్రభు లేచిన తర్వాత ఈ శిష్యులు మళ్ళా సేమ్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. 40 days వాళ్ళకి కనిపించి, వాళ్ళని ఒప్పించి మళ్ళీ వాళ్ళని ఒక దగ్గరకు తీసుకొచ్చిండు. ఒలీవ కొండ మీద వారితో మాట్లాడిండు, మీరు ఇప్పుడే సేవా పరిచయం మొదలు పెట్టకండి, నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము. మనం పాత నిబంధనలు కూడా చదివితే యెహోవా దేవుడు నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తాను అని చెప్పబడ్డది. యోహాన్ మీకు నీళ్ళతో బాప్తిజం ఇచ్చిండు, కానీ చాలా కొద్ది దినములోనే మీరు పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందుతారని చెప్పి, దానికోసం మీరు ప్రేయర్ చేయండి, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు, బూదిగంతముల వరకు నాకు సాక్షులు ఉంటారని యేసుప్రభు వారు చెప్పి ఆ ఒలీవ కొండ మీదకి వెళ్ళిపోయారు. శిష్యులు అప్పుడు ఆ మాటని చాలా సీరియస్గా తీసుకొని ఏం చేశారు అంటే 10 రోజులు ఉపవాసం ఉండి ఏం తినక రెగ్యులర్గా ప్రార్థన చేశారు, ప్రభా పరిశుద్ధాత్మే, ప్రభా పరిశుద్ధాత్మే. ప్రపంచం మొదలైన మొదటి నుంచి ఫస్ట్ టైం పరిశుద్ధాత్మ అనేది అందరి మీద దిగొచ్చిండు. అంతకుముందు కూడా పాత నిబంధన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభా నాలో నుండి నీ పరిశుద్ధాత్మను వేరు చేయకు అని. సంసోన్ ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఆత్మ తన మీదకి వచ్చిందని. బైబిల్లో అట్లా చాలా వాక్యాలు మనం చూస్తాం. అప్పుడు యెహోవా ఆత్మగా, దేవుని ఒక ఆత్మగా పేర్లు మార్చబడ్డాయి. ఒక వ్యక్తి మీద దేవుని ఒక ఆత్మ వస్తుండే, ఆయన అందరినీ విడుదల చేస్తుండే. అది పాత నిబంధన. కొత్త నిబంధన ఏంది అంటే అందరి మీద పరిశుద్ధాత్మ వస్తుంది, అందరినీ విడుదల చేయాలి. అందుకే 120 మంది మీద దిగింది. మీరు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చదవాలి. ఒక బలమైన గాలి వచ్చిందంట. ఆ గాలి ఒక్కొక్కరి మీద వాలటం మొదలైందంట. అగ్ని మాటలు మాట్లాడారంట వాళ్ళు.
ఆ చోటంతా కంపించిందంట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది పరిశుద్ధాత్మకి ఒక సాదృశ్యం. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏదో జరుగుతుంది మనకి. కొంతమంది జ్ఞానం లేని వాళ్ళు దాన్నే దయ్యం అంటారు, సైతాన్ అంటారు, అంత లేదంటారు. హల్లెలూయా. బైబిల్లో ఉంది, ఊగి పడిపోయినట్టు ఉంది. ఏదో ఆత్మలో జరుగుతుంది. కొంతమంది పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పడిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ పరలోకానికి వెళ్ళి అక్కడ దేవుడు ఏదైనా చూపించి అక్కడి నుంచి పొందుకొని వస్తారు 5-10 నిమిషాల్లో. ఇట్లా కూడా జరుగుతుంది. కొంతమంది కాలిపోతున్నా అంటారు. ఆ సైతాన్ ఉంటే బయటకు వచ్చేస్తుంది, నెమ్మది కలుగుతుంది. కొంతమందికి ఏముండదు, విశ్వాసం బలపడుతుంటుంది, ప్రేయర్ లైఫ్ డెవలప్మెంట్ అవుతుంది, బాగా కన్నీరు వస్తుంది, బాగా పశ్చాత్తాపం వస్తుంది, ఒక బలమైన గాలి మన మీద దిగొస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఒకటి జరుగుతుంది. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ తాకిడి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయనను మనం హెల్ప్ అడగాల. మనం ఆయన హెల్ప్ తీసుకొని ఈ లోకంలో మనం జీవించగలుగుతాం. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ యొక్క కాన్సెప్ట్ మీకు అర్థమైతే మీరు జీవితంలో దేనికి భయపడరు. ఎక్కడ పోమన్నా పోతారు, ఎవరి దగ్గర వెళ్ళమన్నా వెళ్తారు, ఎక్కడ ఉండమన్నా ఉంటారు, ఏం చేయమన్నా చేస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు. మరి బ్రదర్ నాలో ఉన్నాడు కదా, మరి నేనెందుకు అద్భుతాలు చేయలేకపోతున్నా, నేనెందుకు స్వస్థతలు చేయలేకపోతున్నా, నా లోపల ఎందుకు వరాలు పనిచేస్తలేవు? దానికి నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు శిష్యులు ఏ పరిశుద్ధాత్మను పొందుకున్నారో అదే పరిశుద్ధాత్మని మనం కూడా పొందుకున్నాం. వాళ్ళు సేవ చేసి చనిపోయిన శవాల్ని లేపారు, మనం లేపుతలేము. వాళ్ళు అద్భుతాలు చేసారు, మనం చేస్తలేము. ఎందుకనంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మూవ్ అవుతాడంటే మనం పెట్టే విశ్వాసం బట్టి ఆయన మూమెంట్ ఉంటుంది. మనం వాక్య ధ్యానం చేసే దాన్ని బట్టి ఆయన మూమెంట్ ఉంటుంది. నువ్వు ఎంతగా బైబిల్ బాగా చదివి ధ్యానం చేస్తావో హోలీ స్పిరిట్ లీడింగ్ మూవింగ్ అనేది అంత జరుగుతుంది అన్నమాట. బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు ఎంతగా దేవునిగా నమ్ముతావో, దేవుని ఒక వాక్యాన్ని అంత నమ్ముతావో అంతే దేవుని ఒక పరిశుద్ధాత్మ దిగొస్తూ ఉంటుంది. హల్లెలూయా. పౌలు భక్తుడు గొప్ప కార్యాలు చేశాడు, పేతురు గొప్ప కార్యాలు చేశాడు. వాళ్ళే అప్పుడు అంత చేసినప్పుడు మనం వాళ్ళకంటే ఎక్కువ చేయాలా? మనం చేయలేకపోతున్న కారణం ఏంటంటే మనం దాన్ని నమ్మతలేము, దాన్ని రిసీవ్ చేసుకుంటలేము. మనకేంది, అప్పులు పోవాలా, నా ఫ్యామిలీ బాగుండాలా, నాకు అసలు ఏ కష్టాలే రావద్దు. హల్లెలూయా. 100 రూపాయలు వస్తే చాలు, 1000 రూపాయలు వస్తే చాలు. అది మన ప్రార్థన చేసేది. అది ఈఎంఐలు క్లియర్ కావాలా, మంచి శాలరీ ఉండాలి, ఇల్లు కట్టుకోవాలా, అంతవరకే ఉంటుంది మూమెంటు. ఏ రోజు కూడా ప్రభా నువ్వు నన్ను వాడుకో, నేను అనేక మందిని స్వస్థపరచాలా, దయ్యాలను వెలగొట్టాలా, అసలు నువ్వేందో లోకానికి చూపించాలా, మనం ఏ రోజు అడగలే. దేవుడు కూడా సైలెంట్ అయిపోతాడు. జాన్ జీ లేక్ అని ఒక గొప్ప దైవ, ఓన్లీ 38 ఇయర్స్ బ్రతికిండు ఆయన. ఆయన టెస్ట్ మనీ గూగుల్లో ఉంటుంది. ఆయన చర్చిలో ఆయన అందరికి ప్రేయర్ చేసి ఒక ఆమెను లేపిండు. లేపి ఆమె తట్టు జస్ట్ ఇలా చేయి పెట్టిండు అనమాట, అంతే. చాలా దూరంలోకి వెళ్ళి పెట్టి ప్రేయర్ చేసి ఆమె పడిపోయింది. నాకు మంచిగా అయిందని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. నైట్ 12 గంటలకి ఆమె కడుపులో భయంకరమైన మంటలు ఇవ్వటం మొదలైంది. భయంకరమైన మంట, సూదుతో పొడుస్తుంది. ఎందుకురా నాయన మంట అవుతుందని చెప్పి మొత్తం బట్టలు ఇప్పి చూస్తే, ఆమె మిర్రర్ దగ్గర, అద్దం దగ్గర పోయి చూస్తే ఆమె కడుపు మీద ఈ జాన్ జీ లేక్ గారు 5 ఫింగర్స్, ఆయన అరిచేయి మొత్తం కూడా ఆ ప్రింట్ లెక్క పడ్డది ఆమెకి. ఈమె ఆశ్చర్యపోయింది. ఆయన ఎక్కడో ఉన్నాడు, కనీసం చేయి కూడా పెట్టలే, జస్ట్ నన్ను చూపించి ఇట్లా ప్రేయర్ చేస్తే ఆ ముద్ర ఎట్లా తాగిందో ఆమె ఆశ్చర్యపోయింది. పొద్దున్న వరకు కూడా ఆ పెయిన్, ఆ మంట తగ్గలే, తర్వాత తగ్గిపోయింది. అంత గొప్ప దైవజనుడు, 38 ఇయర్స్ బ్రతికిండు అంతే.
అనేక అద్భుతాలు స్వస్థతలు చేసిండు. హల్లెలూయా. ఆయన ఫుల్ హోలీ స్పిరిట్తో నింపబడి ఉండేటోడు. ఆయన పుస్తకాలు చదవాలా మీరు, అది ఇంగ్లీష్లో ఉంటే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. హల్లెలూయా. ఆయన ఒక గల్లీకి వెళ్తే దాదాపుగా 2 నెలలు ఆ గల్లీకి ఎవరైనా వెళ్తే బాగా అయిపోయేటోళ్ళు. ఎవరైనా పారాలసిస్ పేషెంట్ని అక్కడ తీసుకపోతే బాగా అయిపోయేటోళ్ళు. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా హోలీ స్పిరిట్తో ఎనాయింటెడ్ అయిన పర్సన్స్ వీళ్ళు. పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన వ్యక్తులు వీళ్ళు. ప్రపంచాన్ని షేక్ చేసారు వీళ్ళు. హల్లెలూయా. వీళ్ళ ఆశ ఒకటే, దేవుని గాడ్స్ పవర్ని రిలీజ్ చేయాలా, నేను నమ్మిన దేవుణ్ణి చూపించాలా ఈ లోకానికి. హల్లెలూయా. దేవుని ఆశ కూడా అదే. జాన్ జీ లేక్ గారి కంటే ఎక్కువగా నేను వాడుకుంటాడు. ఆయనకు ఒక్కటే జాన్ జీ లేక్ కావాలా, ఆయనకు ఒక్కటే శాంసన్ బ్రదర్ కావాలా, ఆయనకు ఒక్కడే నువ్వే కావాలా. నీకంటూ నీకోసం దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంది, ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో తీసుకుపోదామని ఆలోచిస్తున్నాడు. దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తులం మనం. ఆయన ఆత్మ యొక్క పవరు తెలుసుకొని ముందుకు వెళ్ళాలని ఆయన ఆలోచన. కాబట్టి పరిశుద్ధాత్మను నమ్మండి. చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్. నాకైతే తెలియదు, కానీ మీలో చాలామంది కదిలింపు తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నా. పరిశుద్ధాత్మ కోసం ప్రేయర్ చేయండి. ప్రభా, పరిశుద్ధాత్మ యొక్క సాదృశ్యాలు నాకు చూపిమని అడగండి. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆ బైబిల్ చదివిన ఏమైనా సెంటెన్స్ ఉంటే ఆ సెంటెన్స్, ఇప్పుడు రక్తస్రావం గల స్త్రీ గురించి చదివినాం, అదంతా చదవండి. బైబిల్ మీద చేయబెట్టి ప్రార్థన చేయండి. ప్రభా, ఆ రోజు రక్తస్రావం గల స్త్రీని ముట్టినావు కదా, నన్ను కూడా ముట్టు, ఆ పవర్ నేను కూడా పొందుకోవాలి. కుళ్ళిపోయిన లాజర్ని ముట్టినావు, నన్ను కూడా ముట్టు. రెబెకా ఇస్సాకును ఏకపరిచినావు, నన్ను కూడా జతపరచు. ఎర్ర సముద్రాన్ని చీల్చినావు, అలాంటి అద్భుతం నేను కూడా చేయాలా. హల్లెలూయా. మనం అడిగితే దేవుడు అది చేస్తాడు. అప్పుడు మీరు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు అని పబ్లిక్ మన యేసు ప్రభువులో వచ్చేస్తారు. సింపుల్. నువ్వేం చేయటం అవసరం లేదు. మన గురించి మనం మాట్లాడకూడదు, మనం చేసే పని మాట్లాడాలి. అది ఓన్లీ త్రూ హోలీ స్పిరిట్ తోటే అవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మని మీరు నమ్మండి, పరిశుద్ధాత్మ హెల్ప్ తీసుకోండి. ప్రతి విషయంలో మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. నేను మళ్ళీ పరిశుద్ధాత్మనికి చెప్తే మళ్ళీ యేసు ప్రభుకి చెప్పినట్టేనా కాదో అని అనుకోవద్దు. ఇప్పుడు నేనున్నాను, మా భార్యకి నేను భర్త అయినా, మా అక్కకి నేను తమ్ముడిని అవుతా, మా కొడుకుకి నేను తండ్రి అవుతా, మా తండ్రికి నేను కొడుకు అవుతా. ఇవన్నీ కూడా తండ్రి, కొడుకు, తమ్ముడు, అన్న, ఇవన్నీ కూడా నాకు బిరుదులు. పేరు మాత్రం ఒకటే, శాంసన్. నేను ఒక పని చేస్తున్నాను, ఆ పని పాస్టర్. పాస్టర్ అనేది నా పేరు కాదు, నా బిరుదు, అది నా వ్యక్తిత్వం. అది అట్లనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దయామయుడు, కరుణామయుడు, ఆదరణకర్త, ఇవన్నీ కూడా నా బిరుదులు. పేరు మాత్రం ఒకటే, యేసు నామం. అందుకే యేసుప్రభు అన్నాడు, తండ్రి యొక్కయో కుమారుడు యొక్కయో పరిశుద్ధ నామములోనికి బాప్తిజం ఇచ్చుచు అందరినీ నా శిష్యులుగా చేయండి. పేతురు అర్థం చేసుకుండు, తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామము అన్నాడు. నామములు అనలే, నామము. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ హోలీ గోస్ట్. ఆ నేమ్ ఎవరు అంటే యేసుప్రభు. యేసుప్రభువే చెప్పాడు, తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకు కూడా ఒక పేరు ఉంది, ఆ పేరే యేసుక్రీస్తు. హల్లెలూయా. నేను ఎప్పుడైనా దేవుని ఒక వాయిస్ వింటే, ఓ నా ప్రియ కుమారుడా, నీ దేవుడైన యెహోవా అని మాట్లాడుతున్నా అంటాడు. యెహోవా దేవుని ఆత్మ అయిన, క్రీస్తు ఆత్మ అయిన, యేసు ప్రభు అయిన, పరిశుద్ధ, ఇవన్నీ కూడా ఒకటే. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం దేవుడు మాట్లాడినవి మనం బైబిల్తో కంపేర్ చేసుకొని వెళ్ళాలి. బైబిల్లో మ్యాచ్ అయితే అది దేవుడు చెప్పినట్టు, మ్యాచ్ కాకపోతే దయ్యం చెప్పినట్టు, లేకపోతే సొంత ఆత్మ కూడా చెప్పినట్టు. సింపుల్. కాబట్టి మీరు అందరూ కూడా పరిశుద్ధ ఆత్మని మీరు పొందుకోండి.
పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్ముడు మీకు లోతైన విషయాలు నేర్పిస్తాడు. ఈరోజు పడుకునేటప్పుడు కూడా ప్రతిదీ పరిశుద్ధాత్మకు చెప్పండి. మనం గుంతలో పడటానికి కారణం, మన మన జిందగీ పాడైపోవడానికి కారణం, మనం ఒకటి అనుకుంటే ఒకటి అయిపోవడానికి కారణం ఏంటంటే మన సొంత బుర్ర ఉపయోగిస్తాం. దేవుణ్ణి అడగము. దేవుడు అడిగింది చేద్దాం. దేవుడు అడిగితే చెప్తాడు అది చేయాలన్నా వద్దా, అక్కడ వెళ్ళాలన్నా వద్దా అని. ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా ఏదో ఒకటి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రతి దేవునికి చెప్దాం. పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు నేను పడుకుంటున్నాను, మంచి నిద్ర అయ్యి ఏదైనా పాఠాలు నేర్పించాలనుకుంటే కళలో వచ్చి నాకు చెప్పు. ఏదో ఒక కళ చూపిస్తాడు. ఏదైనా సమస్య వచ్చింది, పరిశుద్ధాత్మ దేవ ఏం చేయాలా, వెంటనే ఆయన వాయిస్ వినిపిస్తుంది, లేకపోతే కనబడుతుంది. గమనించి ఏది జరుగుతుందో స్పిరిట్లో ఏదో ఒకటి తెలుసుకుంటారు. దాని ప్రకారం మూమెంట్ ఇవ్వండి. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనని మోసం చేయడు. ఆయన మనని ఎంతగానో ప్రేమిస్తాడు. పాస్టర్ క్రిస్ అని చెప్పి ప్రపంచంలో గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆఫ్రికా ప్రీచర్. ఈ బెన్నీహిన్ గారేమో ఆయన కాలిఫోర్నియా, ఆయన వైట్ ప్రీచర్, ఆయన బ్లాక్ ప్రీచర్. ప్రపంచంలో వీళ్ళు ఇద్దరే అన్నమాట. దేవుడు ప్రపంచం గురించి ఏమైనా చేయాలంటే వీళ్ళ దగ్గరికి పోతాడు. ఈ పాస్టర్ క్రిస్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మీటింగ్కి పోవాలా. దేవుని ఒక ఆత్మ కొద్దిసేపు కూర్చొని నాతో ప్రార్థన చేయన్నది. ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 1 hour అయిపోయింది, వెళ్ళిపోతుందంటే దేవుని ఒక ఆత్మ ఏడుస్తున్నది. క్రిస్, నన్ను వదిలి వెళ్ళకు, ప్లీజ్ 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 వదిలి వెళ్ళకు అని చెప్పి ఏడుస్తామని. ఈయన ఆశ్చర్యపోయాడు. అరే, దేవుడు నా కోసం ఏడవటం ఏందని. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు తెలిసింది, దేవుడు మన కోసం ఏడుస్తాడు, మన కోసం బాధపడతాడు. ఆయన చాలా పెయిన్ అనుభవిస్తుంటాడు, మనకు తెలియదు అది. మన పిల్లలు మన మాట వినకపోతే మనకు చాలా విసుగొస్తుంది, కోపం వస్తుంది. మన పిల్లలు మన మాట వినకపోవడానికి ఒక కారణం ఉంది. దేవుని పిల్లలమైన మనము దేవునికి చాలా విషయాలు వింటలేము. మనమేమో దేవుని మాట వినము, మన పిల్లలేమో మన మాట వినాలా. ఎక్కడ జరుగుతుంది? మీరు దేవుడు చెప్పింది వినండి, మీరు చెప్పినట్టు మీ పిల్లలు వింటారు. మనము ఒకటి చేయకుండా ఒకరికి చెప్పినామనుకో, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వదు, కాని పని అది. హల్లెలూయా. మన పిల్లలు మనకు ఎంత ఏడిపిస్తారో అంతకంటే డబల్ త్రిబుల్ మనం దేవుణ్ణి ఏడిపిస్తూ ఉంటాం. తెలియదు మనకి అది. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు తెలుసు. అందుకే బైబిల్ ఏముందంటే, నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఆర్పకండి అంటాడు. ఇంకో దగ్గర పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అన్నాడు. హల్లెలూయా. ఎంతగా మనం దేవుని గురించి తెలుసుకుంటామో ఆయన ప్రేమ తెలుస్తుంటుంది, ఆయన ఆప్యాయత తెలుస్తుంటుంది, పశ్చాత్తాపం వస్తుంది, ఎంతో నెమ్మది వస్తుంది. అన్నీ దేవుడే నేర్పిస్తాడు, మనం ఏం చేయటం అవసరం లేదు. కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచించకండి, పిల్లల గురించి ఆలోచించకండి. దేవునితో ఫ్రెండ్షిప్ చేయండి. ప్రతిదీ అడగండి దేవుణ్ణి. ఆ పాస్టర్ ప్రవచనం చెప్తాడా, ఈ పాస్టర్ దగ్గర పోతే విడుదల, ఇది వద్దు. నువ్వు దేవుని దగ్గర ఉన్నావు, దేవుని నమ్మ, దేవున్నాడు, దేవుడు అన్నీ చెప్తాడు. నేను విడుదల పొందనీకి ఏ పాస్టర్ దగ్గర పోలే, అభిషేకం కోసం ఏ పాస్టర్ దగ్గర పోలే. నాకు విడుదలైంది, నాకు అభిషేకం వచ్చింది. నేనే చాలామంది దగ్గర పోతున్నా, నేనే దేవుని దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నా. ప్రతి దేవుని దగ్గర అడిగి పొందుకున్నా నేను. మీరు కూడా అడగండి, మీకు కూడా దేవుడు ఇస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. నైట్ పడుకునేటప్పుడు కూడా కొంచెం ఉప్పు తీసుకొని ఒకసారి ఆ వీడియో అంతా వినండి. భారంగా ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ప్రేయర్ చేసి ఆ ఉప్పు పడేసి వాష్ బేసిన్లో చేతులు కడుక్కోండి. అది రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చాలా విడుదల, చాలా నెమ్మది వస్తాయి. ఈ వారంలో చాలా గొప్ప అద్భుతాలు చూస్తాం మనం. అసలు మన జీవితంలో ఎప్పుడు చూడని విషయాలు దేవుడు ఈ యొక్క 10 రోజుల్లో మనకు తెలియపరుస్తాడు. ప్రభు చిత్తం అయితే రేపు మనము పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అనే సబ్జెక్టు, తర్వాత ఒక వ్యక్తికి ఉండాల్సిన 3 ధర్మాలు, మొత్తం పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అనే సబ్జెక్టు మనము రేపటి దినాన మనం కంప్లీట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ డే పరిశుద్ధాత్మ దైవత్వం, పరిశుద్ధాత్ముడు ఎలా దేవుడు అయ్యాడో అది నేర్చుకుందాం. మంచిది, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీకు వందనాలు.
Thank you, Holy Spirit God, for giving this wonderful opportunity to worship you, to serve you, Lord. Thank you, Holy Father. Thank you, Jesus. Hallelujah. Master of the masters, Lord of lords, God of gods, King of kings. I praise you, Heavenly Father. Almighty God, I praise the Lord. Thank you, Father. ప్రభా, ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వందనాలు. ఈ చెప్పిన మాటలు వీళ్ళలో కదిలింపు తీసుకురండి. సంఘం నీది, పరిచర్య నీది. ఈ వచ్చిన ప్రజలందరూ నీవారు. వీరిని మీరు కట్టండి. ఎన్నడూ ఎవ్వడు వీళ్ళని పడగొట్టని స్థితిలో మీరు కట్టండి. నీ బలమైన అభిషేకం అని తాకును గాక. దినదినం ప్రతిరోజు ఒక గొప్ప అద్భుతం, ఒక గొప్ప ప్రత్యక్షత, ఒక గొప్ప నెమ్మది, ఒక గొప్ప ఆత్మీయ స్థాయిలో వాళ్ళు ఎదుగులాగున మీరు సహాయం చేసి ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ఈ గుంపు మళ్ళీ రేపు పెరిగేటట్టు, రేపు ఇంకా మేము లోతైన విషయాలు నేర్చుకునేటట్టు, ఈ క్రైస్తవ పునాది సత్యాలు అనే సబ్జెక్ట్ బుక్ అందరి దగ్గర వచ్చేటట్టు కృపదైత్యమని ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసు క్రీస్తు కృప, తన ఒక పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రభు చిత్తమైతే రేపు పొద్దున 5 గంటలకు కలుసుకుందాం. బాయ్.